డిగ్రీ పూర్తయినా ఉద్యోగం రాలేదని నిరాశ చెందకుండా తనలో ఉన్న నైపుణ్యాన్ని పెట్టుబడిగా మార్చుకుని నెలకు లక్షల రూపాయలు సంపాదిస్తూ విజయవంతమైన వ్యాపారవేత్తగా ఎదిగాడు జితేంద్ర. ఉత్తరప్రదేశ్లోని సిద్ధార్థనగర్ జిల్లాకు చెందిన ఈ యువకుడు ఉద్యోగాల కోసం ఎదురు చూడకుండా స్వయం ఉపాధి దిశగా అడుగులు వేసి తన జీవితాన్ని మార్చుకున్నాడు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో ప్రభుత్వ ఉద్యోగం, ప్రైవేట్ ఉద్యోగం కోసం సంవత్సరాల తరబడి ఎదురుచూడటం కంటే ఒక స్కిల్ నేర్చుకుని దానిని ఆదాయ వనరుగా మార్చుకోవడం ఎంతో ముఖ్యమని జితేంద్ర నిరూపించాడు. డిగ్రీ చదివిన తర్వాత కూడా స్థానికంగా అవకాశాలు తక్కువగా ఉండటంతో అతను మొబైల్ రిపేర్ కోర్సు నేర్చుకున్నాడు. తరువాత ప్రభుత్వ పథకం సహాయంతో చిన్న షాపును ప్రారంభించాడు. జితేంద్ర ప్రయాణం మొదట్లో చాలా కష్టంగా సాగింది. చేతిలో ఒక్క రూపాయి కూడా లేకుండా ప్రారంభించిన అతనికి కుటుంబం నుండి కూడా ఆర్థిక సహాయం లభించలేదు. అయినప్పటికీ అతను వెనక్కి తగ్గలేదు. తన కృషి కొనసాగిస్తూ ముఖ్యమంత్రి యువ ఉద్యమి వికాస్ అభియాన్ పథకం గురించి తెలుసుకుని బ్యాంక్ లోన్ తీసుకుని ఒక చిన్న షాపును అద్దెకు తీసుకున్నాడు. ప్రస్తుతం అతని షాపులో మొబైల్ రిపేర్ సేవలే ప్రధాన ఆదాయ వనరుగా మారాయి. అంతేకాకుండా మొబైల్ యాక్సెసరీస్, కొత్త ఫోన్లను కూడా విక్రయిస్తూ తన గ్రామంలోనే ఒక చిన్న మొబైల్ హబ్ను ఏర్పాటు చేశాడు. ఈ ప్రయాణం వెనుక 2 సంవత్సరాల కఠిన శ్రమ, పట్టుదల, సరైన నిర్ణయాలు ఉన్నాయని అతను చెబుతున్నాడు. ఇప్పుడు జితేంద్ర నెలకు ₹1,00,000కు పైగా ఆదాయం సంపాదిస్తూ ఇతరులకు ఆదర్శంగా నిలుస్తున్నాడు. ఇటీవల వచ్చిన నివేదికల ప్రకారం భారతదేశంలో స్మార్ట్ ఫోన్ వినియోగం భారీగా పెరిగింది. దాంతో మొబైల్ రిపేర్ సేవలకు డిమాండ్ కూడా గణనీయంగా పెరిగింది. సగటున ఒక వినియోగదారు సంవత్సరానికి 5,000 నుండి 10,000 రూపాయల వరకు ఫోన్ రిపేర్ కోసం ఖర్చు చేస్తున్నాడు. దాదాపు 78% మంది వినియోగదారులు ఫోన్ దెబ్బతిన్న వెంటనే రిపేర్ చేయించుకోవడానికి ముందుకు వస్తున్నారు. ఈ పెరుగుతున్న డిమాండ్ చిన్న వ్యాపారాలకు, ముఖ్యంగా మొబైల్ రిపేర్ రంగంలో ఉన్న వారికి పెద్ద అవకాశంగా మారింది. తెలుగు రాష్ట్రాల్లో కూడా స్మార్ట్ ఫోన్ వినియోగం అధికంగా ఉండటంతో మండల కేంద్రాల నుంచి గ్రామాల వరకు మొబైల్ రిపేర్ షాపులకు మంచి ఆదరణ ఉంది. జితేంద్ర కథ మనకు చెప్పే ముఖ్యమైన విషయానికి ఏమిటంటే, ఉద్యోగం రావడం లేదు అని నిరాశ చెందకుండా మార్కెట్ అవసరాలకు అనుగుణంగా ఒక నైపుణ్యం నేర్చుకోవాలి. ఆ నైపుణ్యానికి ప్రభుత్వ పథకాల సహాయం జోడిస్తే నిరుద్యోగం నుండి స్వయం ఉపాధి దిశగా సులభంగా ముందుకు వెళ్లవచ్చు. చిన్న స్థాయిలో ప్రారంభించినా క్రమంగా పెద్ద స్థాయికి ఎదగడం అసాధ్యం కాదని జితేంద్ర విజయగాథ స్పష్టంగా చూపిస్తోంది. కాబట్టి యువత అవకాశాల కోసం ఎదురుచూడకుండా తమలో ఉన్న ప్రతిభను గుర్తించి దానిని ఆదాయంగా మార్చుకునే దిశగా అడుగులు వేయాలి.